30 ఏళ్ల హోమ్ మేకర్, 58 ఏళ్ల ఆటో డ్రైవర్, 20 ఏళ్ల స్టూడెంట్ నుంచి 40 ఏళ్ల లెక్చరర్ వరకు ఒక్కసారిగా వాళ్ళు చేస్తున్న పనిలో ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు, చనిపోతున్నారు. గత కొన్నాళ్ళుగా చెప్పాలంటే కోవిడ్ తర్వాత ఇదే పరిస్థితి నెలకొని ఉంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపే ప్రాణాలు పోతున్నాయి. డాక్టర్లు ఒకటే చెప్తా ఉన్నారు, సడన్ కార్డియాక్ అరెస్ట్. ఇటువంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఓబుల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మనకున్న అనుమానాలన్నీ కూడా ఆయనతో నివృత్తి చేసుకుందాం. నేను మీ శ్రీధర్. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్, రీసెంట్ ఇయర్స్లో కోవిడ్ తర్వాత ఎక్కువగా చూస్తే సడన్ కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. ఎటువంటి సిమ్టమ్స్ కనిపించట్లేదు, ఎటువంటి వార్నింగ్ ఇవ్వట్లేదు. జనరల్గా మనకి ఏదన్నా వచ్చేటప్పుడు బాడీ కొన్ని వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. మనకి కూడా సైకలాజికల్గా కొన్ని ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. కానీ రీసెంట్ ఇయర్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటే సడన్ కార్డియాక్ అరెస్ట్. రీసెంట్ ఇయర్స్లో అంటే రీసెంట్గా లాస్ట్ మంత్ నుంచి కోవిడ్ తర్వాత. అవును సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, డెఫినెట్గా ఒక సర్టన్ పర్సంటేజ్ అయితే పెరిగింది. సడన్ కార్డియాక్ డెత్ అనేది ఎప్పుడు యూనివర్స్లో ఉంది. అది మనం ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఎట్లా అనేదానికంటే, పోస్ట్ కోవిడ్ తర్వాత అవేర్నెస్ ఎక్కువ వచ్చింది, డిజిటల్ మీడియా ఎక్కువైపోయింది. మనకు ఈ సీసీ కెమెరాసు, మనకు మొబైల్ ఇవన్నీ కానీ మనం రికార్డ్ చేసేదానికి ఈజీ అయిపోయినాయి. ఆ ఈజీ అయిపోయినట్టు ఆ రికార్డ్ అయినది ఏమవుతుందంటే మనకు డిజిటల్ మీడియాలోకి వచ్చినప్పుడు వైరల్ అయిపోతుంది. సడన్ డెత్ అనేది ఎప్పుడూ ఉంది, ఇప్పుడే కాదు, ఓకే, ముందు నుంచి కానీ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ పర్సంటేజ్ అనేది కొద్దిగా పెరిగింది, అంత తప్ప సడన్ కార్డియాక్ డెత్ లేకపోవడం అనేది ఉండదు. కాకపోతే మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు మాకు స్టూడెంట్గా ఉండేటప్పుడు మనకి ఎట్లా అంటే న్యూస్ పేపర్లో ఇప్పుడు ఫుట్బాల్ ఆడితే కొలాప్స్ అయిపోయినారు, లేకుంటే ఇట్లా అయిపోయినారు, ఇలాంటివి అనేది వింటూ ఉంటాం. వాటికి మన జెనెటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెచ్ఓసిఎం అంటాం. అంటే వాళ్ళకు జీన్స్లో కొద్దిగా డిఫెక్ట్ ఉండి ఆ గుండె కండరం పెరిగి, లేకపోతే గుండెకు సప్లై చేసే రక్తనాళాలు అనామలస్ అంటే సరిగా నార్మల్గా ఉండే ప్లేస్ కాకుండా అబ్నార్మల్గా రావడం వల్ల కొద్దిగా గుండె డెవలప్మెంట్ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటివి వచ్చినప్పుడు సడన్ కార్డియాక్ డెత్స్ జరిగేటివి. ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే డెఫినెట్గా కొద్దిగా ప్రపోర్షనేట్గా సడన్ కార్డియాక్ డెత్ అనేది పెరిగింది. పోస్ట్ కోవిడ్ సడన్ కార్డియాక్ డెత్ అనే దానికంటే యంగ్ ఎంఐస్, యంగ్ అంటే తక్కువ ఏజ్లో హార్ట్ అటాక్ రావడం అనేది పెరిగింది. కంపారిటివ్గా ప్రీవియస్ బిఫోర్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ తర్వాత అయితే డెఫినెట్గా పెరిగింది, కొంచెం పెరగడం అయితే పెరిగింది. కాకపోతే ఏంటంటే ప్యానిక్ మనము భయపడాల్సినంత అయితే పెరగల. ఇప్పుడు ఎట్లా అంటే అండి, ఇప్పుడు మనకు కాకినాడ పాపులేషన్ అనుకోండి, దగ్గరగా టౌన్ పాపులేషన్ రూరల్ పాపులేషన్ ఒక 8 lakhs ఉంటుంది. అంతకుముందు ప్రతిరోజు కానీ మనము చేసేటప్పుడు రోజుకు ప్రతి హాస్పిటల్కు 1 నుంచి 2 అక్యూట్ ఎంఐలు అంటే సడన్ కార్డియాక్ ప్రాబ్లంతో ఉండే పేషెంట్లు అయితే ఎప్పుడు వచ్చేవాళ్ళు. ఒక 2 వచ్చేవాళ్ళు కాస్త అంటే ఒక నెలకు ఒక 30 మంది వచ్చిండ్రు అనుకోండి, ఒక నెలలో హార్ట్ అటాక్తో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు 40 నుంచి 50. అంటే దాని అర్థమైంది 8 లక్షల మందికి కలిపి నెలకు 30 నుంచి కాస్త 40 పెరిగినాయి. అంతేగాని 8 లక్షల మందికి ఒకటే వ్యాస్ట్ అది కాదు. మనకు ఇది ఏమవుతుందంటే ఈ నెంబరు సడన్ డెత్లు అప్పుడు జరిగేటి, ఇప్పుడు జరిగేటి. ఈ ఎంఐలో వచ్చినప్పుడు, ఈ ఎంఐ అంటే హార్ట్ అటాక్ అంటాం అనమాట కామన్ లాంగ్వేజ్లో. VTVF అంటాం, అంటే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి స్పీడ్గా కొట్టుకోవడం వల్ల మనకు మ్యాక్సిమం 3 to 5 minutes టైం ఇస్తుంది. ఆ టైంలోనే మనం డీసీ షాక్ కానీ డీఫిబ్రిలేటర్ అంటాం, అలాంటివి ఇచ్చి మనకు ఇమ్మీడియట్గా రీసెక్సేషన్ చేసే కెపాసిటీ ఉండే హాస్పిటల్ కానీ ఇట్లా ఉంటే సేవ్ అవుతారు. అలా కాకుండా బయట కానీ జరిగిందనుకో అదే ఇన్సిడెంట్, ఏ రోడ్డు మీదనో మీరు చెప్తాను చూడు, హోమ్ మేకర్ ఉండొచ్చు, లేకుంటే ఆటో డ్రైవర్ ఉండరు, ఏది ఉన్నా కానీ కొలాప్స్ అయిపోతారు. మనం అక్కడ ఏమి చేయలేం. చేయలేకపోవడం వల్ల దే లాస్ట్ లైఫ్. యాక్చువల్గా చాలా వరకు అండి మనకు ఒక సిగ్నల్ అయితే ఇస్తాయి. మెజారిటీ ఆఫ్ టైము మనకు ఆ పెయిన్ నొప్పి ఏదో ఒకటి వెరీ ఫ్యూ కండిషన్స్లోనే మనకి ఏం లేకుండా సడన్ కొలాప్స్ అవుతాం. చాలా వరకు ఏంటంటే గుండె నొప్పి వచ్చినా కానీ దాన్ని ఏమనుకుంటామంటే గ్యాస్ నొప్పి అనుకుంటాం. గ్యాస్ నొప్పి అని చెప్పేసి ఒక యునోనో లేకుంటే ప్యాంటాసిడో జెల్సిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు.
తీసుకున్న తర్వాత ట్రై చేస్తాం తగ్గుద్దా అన్నట్టు. ఆ, అది మెయిన్ మనకు ఆడ డిలే అయిపోతుంది. ఎనీ అక్యూట్ ఎంఐ అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె నొప్పి 10 నిమిషాల కంటే ఎక్కువ వస్తూ ఉండి ఆ నొప్పి గొంతు కిందకి కానీ బ్యాక్ కానీ ఎడమ పక్కకు చేయికి పాకడం కానీ కుడి పక్కకు చేయి పాకడం కానీ ఇలా ఉండి కొద్దిగా నడుస్తూ ఉంటే నొప్పి కానీ ఆయాసం కానీ ఎక్కువైతుంది, దాంతోపాటు చెమటలు పోస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా అది గుండె ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. ఇమ్మీడియట్ 10 నిమిషాల కంటే ఎక్కువ నొప్పి ఉండి చెమటలు బట్టి గుండె నొప్పి గొంతు దగ్గరికి ఇట్లా పాకుతాను, కొద్దిగా నడిచే కొద్దీ కొంత ఆ నొప్పి కానీ ఆయాసం కానీ ఎక్కువైతుందంటే మాత్రం డోంట్ నెగ్లెక్ట్. ఇమీడియట్గా మీకు దగ్గరలో ఉండే ఏ హాస్పిటల్ అయినా సరే ఒక ఈసీజీలో తీసుకుంటే మనకు చాలా వరకు మనకు 95% వరకు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది గుండె జబ్బా కాదా అనేది అర్థమే. ఒకవేళ గుండె జబ్బు అయితే ఇమ్మీడియట్గా యాక్సెస్ అంటే కార్డియాక్ సెంటర్. ఇప్పుడు మనకు బై గాడ్ గ్రేస్ ఏంటంటే చిన్న మొత్తం ఊళ్ళల్లో కానీ ఈ కార్డియాక్ సెంటర్స్ అనేది స్ప్రెడ్ అయినాయి. మనకు టైం అనేది కార్డియాలజీలో చాలా ఇంపార్టెంట్. ఈ స్ప్రెడ్ కావడం వల్ల మనకు వితిన్ 1 అవర్లో రీచ్ కాగల ఆంధ్రప్రదేశ్ అంతా కానీ వితిన్ 1 అవర్లో మనము కార్డియాక్ సెంటర్కు రీచ్ అయ్యే యాక్సెస్ అయితే ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఉంది. ఎక్సెప్ట్ కొద్దిగా మన్యం ఇట్లాంటి ఏరియాలు తప్ప రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1 అవర్లో ఒక కార్డియాక్ సెంటర్ వెళ్ళే అవకాశం అయితే 100% ఉంది. మనం ఏంటంటే ఇమీడియట్గా ఒక ఈసీ తీసుకొని ఎమర్జెన్సీ అయిందనుకోండి మనం నియరెస్ట్ కార్డియాలజీ హాస్పిటల్కి వెళ్తే 95% మనం పేషెంట్ను సర్వైవ్ అవుతాం. సరే, అయితే ఇంకొక చిన్న విషయం మీతో పూర్తిగా అంటే ఈ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అనేది చర్చించేదాని ముందు కర్ణాటక ఇష్యూ ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతా ఉంది. హసన్ డిస్టిక్లో లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే సుమారుగా 500 మంది చనిపోయారు అనేది మనకి అఫీషియల్ లెక్కలు చెప్తా ఉంది. ఓకే, అయితే దానికి ప్రస్తుతం మీరు చెప్తున్నట్టు పోస్ట్ కోవిడ్ కేసెస్కి ఏమన్నా లింక్ ఉందంటారా? ఉన్నవాళ్ళు ఉన్నట్టు చనిపోవడం 500 మంది అంటే మనకు లింక్ ఉంది లింక్ లేదా అనేదానికి కోవిడ్ అనేది ఓన్లీ హసన్ డిస్టిక్ ఒకటే రాల, భారతదేశం అంతా వచ్చింది. భారతదేశమే కాదు ప్రపంచం అంతా వచ్చింది. కోవిడ్ వల్లే అనుకున్నారు అనుకో ప్రపంచం అంతా డెత్తులు జరగాల. అర్థమైందా? వైరల్ మైకార్డైటిస్ అంటాం. ఒకసారి స్పొరాడిక్ అంటే ఒక ఏరియాలో ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి జాయింట్ మనకు చికెన్ గునియా అంటాం, జాయింట్ పెయిన్స్ ఒక రీజన్లో వస్తాయి. మనకు జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటాం, అవి కొట్టి పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో అట్లా. ఒక్కొక్కసారి ఏమైతే అంటే వైరల్ ఫీవర్స్ అట్లా వచ్చేసి ఆ వైరల్ ఫీవర్ మనకు హార్ట్కి రావచ్చు, హార్ట్కి కానీ ఇన్వాల్వ్ అవుతాయి. మైకార్డైటిస్ వాటి వల్ల ఒక్కొక్కసారి సడన్ డెత్ అవుతుంది. డెఫినెట్గా మైకార్డైటిస్ అనేది ఒక వైరస్ వల్ల ఏ వైరస్ వల్ల రావచ్చు. ఒక్కొక్కసారి చాలా వరకు మైల్డ్ సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోతాయి, చాలా వరకు తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి సడన్ డెత్లు రావచ్చు. ఈ ప్రపోర్షనేట్ అనేది నేను కానీ మామూలుగా పేపర్లో కానీ న్యూస్లో కానీ వీటిలో ఒక 500 మందికి వచ్చే 190 మంది అంత మోర్టాలిటీ ఉండదు. అంటే మీరు చెప్పినట్టు 500 మందికి హార్ట్ అటాక్ వచ్చే 190 మంది చనిపోతే ప్రతి 3లో ఒకరు ఎప్పుడు చనిపోరు. అంత హై మోర్టాలిటీ లేదు. చాలా వరకు మనకు కార్డియాలజీ ఇప్పుడుండే మన ప్రజెంట్ మనకుండే కేర్ మనకుండే పరిస్థితుల్లో మోర్టాలిటీ అనేది లెస్ దాన్ 5%కి వచ్చేసింది ఓవరాల్ కేసెస్. అంటే మనకు ఒక 100 హార్ట్ అటాక్లు వచ్చినాయి మనకు రిపోర్ట్ అయితే దాంట్లో 95 మంది సేఫ్గా నడిచి ఇంటికి వెళ్ళిపోతారు. ఒక 5% అయితే స్టిల్ మనకుండే టెక్నాలజీకి ఏమున్నా కానీ ఒక 5% మనము చేయలేని పరిస్థితిలోనే ఉన్నాం. మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా ప్లాన్ మనకు ఇవన్నీ కానీ తీసుకుంటే మనము ఆ 5% లోపల రావచ్చు, 95% సేవ్ చేయొచ్చు. ఈ ప్లాన్డ్ ఎలక్టివ్ కేసెస్ అనుకోండి, అంటే ఇంకా హార్ట్ అటాక్ ముందే జాగ్రత్త పడి తీసుకుంటే 199% పేషెంట్ సర్వైవ్ అవుతారు. 1% అనేది అది వాళ్ళ బాడీ కండిషన్ బట్టి వాళ్ళకు ఉండే అనాటమీ బట్టి తర్వాత వాళ్ళు వాడే మెడికేషన్ ప్రాపర్గా మనం స్టెంట్లు కానీ పెడతాము, లేకుంటే బైపాస్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు మందులు కరెక్ట్గా వాడుకుంటారా లేదా అనే దాన్ని బట్టి అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇంకొక విషయం సార్, ఇప్పుడు 30 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ప్రతి ఒక్కరు కూడా హెల్త్ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఫిట్నెస్, కార్డియో అని రకరకాల జిమ్స్ కూడా వచ్చేసింది. అయితే మనం లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తుండగానే ఆయన చనిపోయాడు. అటువంటి కేసెస్ని ఎలా చూడాలంటారు సార్?
వాళ్ళకి యాక్చువల్‌గా ముందు నుంచి గానీ ఏదో ఒకటి సింప్టమ్స్ వచ్చుంటాయి సార్. వాళ్ళు మోస్ట్ ఆఫ్ టైమ్ ఏందంటే కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నొప్పి వచ్చినా గానీ ఆ గ్యాస్ నొప్పి వాళ్ళకేందంటే జిమ్ అనేది వాళ్ళు డే టు డే లైఫ్‌లో అదొక పార్ట్ అయిపోయింది. మనొక హ్యాబిట్ అయింది. ఇది రోజు జిమ్ చేయకుండా నాకు హెల్త్ బాగాలేకుండా అట్లా ఉండరు. ఆల్రెడీ ఈ అమ్మాయి వచ్చుంటది. ఈ అమ్మాయి వచ్చినా గానీ అదే గ్యాస్ నొప్పి అని అంటారు. ఎళ్ళుంటారనమాట. వాళ్ళు ఏమైతే అంటే వెంట్రుకులర్ టెకికార్డియా అంటాం. వీటీ అంటాం సింపుల్‌గా మామూలుగా. అప్పుడు ఏమైద్దంటే గుండె ఉన్నట్టుండి వేగంగా కొట్టుకున్నప్పుడు సడెన్ కొలాప్స్ అయిపోతారు. మ్యాక్సిమం టైము 3-5 మినిట్స్. అందుకంటే అంత స్పీడ్ కొట్టుకునిందంటే 3 నిమిషాల్లో మనం కొలాప్స్ అవుతాం. అప్పుడు మనకు ఇమ్మీడియట్‌గా డీసీ షాకో, సిపిఆరో మనకి చేయగలిగితే వాటిల్లో మనం సేవ్ అవుతాం. కానీ ప్రాక్టికల్‌గా ఔట్ సైడ్ ద హాస్పిటల్ అంటే హాస్పిటల్ కాకుండా కార్డియాక్ హాస్పిటల్ కాకుండా ఎక్కడో జిమ్ అలాంటి ప్రాంతాలు. జిమ్ ప్రాంతంలో మనకుండే సర్కమ్స్టాన్సెస్ ఇప్పుడు మనకి ఇండియా లాంటి సర్కమ్స్టాన్స్‌లో ఇంపాసిబుల్ టు సేవ్. సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సేవ్ చేయడం కష్టం. మామూలుగా వెస్టర్న్ కంట్రీస్‌లో అనుకోండి మనకు ఏం చేస్తారంటే కొద్దిగా క్రౌడీ ప్లేస్, జిమ్ ఇక్కడంతా ఏందంటే ఈ డీఫిబ్రిలేటర్ పెడతారు. ఇప్పుడైతే హాస్పిటల్‌లో మేమైతే ఏదైతే షాక్‌లు ఇచ్చారో అవన్నీ గానీ అలాంటి ప్లేసుల్లో పెడతారు. ఇన్ కేస్ అది ఏదైనా ఉన్నప్పుడు ఇమ్మీడియట్‌గా అట్లీస్ట్ వాళ్ళు ప్రైమరీ కేర్ అనమాట. మనం బేసిక్ లైఫ్ సైన్స్ అంటాం. మనకు అవి అందరికీ చాలా వరకు ట్రైన్ చేస్తారు. కామన్ పీపుల్‌ను ట్రైన్ చేస్తారు. అట్లీస్ట్ ఎవరో ఒకరు ఇవ్వగలిగితే ఆలోపు మనకు అంబులెన్స్ కానీ ఇవి వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంటామన్నమాట. బేసిక్ లైఫ్ సపోర్ట్ నుంచి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్కు వాళ్ళు వచ్చి ఇంటిమేట్ చేసుకొని అట్లా ఉన్నప్పుడు సేవ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ 100% మనం సేవ్ చేయలేము. అట్లీస్ట్ మనకు కొంత ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి మన ఇండియన్ సెటప్లో మనకుండే పాపులేషన్, మనకుండే ఫైనాన్స్ రిసోర్సు, ఈ మిగతా సపోర్ట్ సిస్టంలో చాలా వరకు అవి కొద్దిగా కష్టం. కాకపోతే మన ఇండియాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ లాస్ట్ 10-15 ఇయర్స్లో మనకు ఈ కార్డియాక్ సెంటర్స్ అనేది ఈవెన్ చిన్న ఊర్లకు కానీ యాక్సెస్ వచ్చేసినాయి. అంతకుముందు లేవు. అప్పట్లో ఓన్లీ మనకు ఒక మీడియం రేంజ్ టౌన్లో సిటీలో తప్ప మామూలుగా కార్డియాక్ సెంటర్ లేదు. ఇంకా 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఓన్లీ హైదరాబాదు ఇవే ఉండేవి, చెన్నై ఇక్కడికే లొకేట్ అయ్యేటి అనమాట. అట్లీస్ట్ ఇప్పుడు ఒక గుడ్ సైన్ ఏంటంటే ఆ ఫెసిలిటీస్ అనేది మనకు చిన్న సిటీస్లో మనకు వచ్చేసి అట్లా వచ్చింది. సరే, మీరు చెప్తున్నట్టు లాస్ట్ 10-15 ఇయర్స్ వెనక్కి వెళ్తే అప్పటి వరకు ఉన్న మన అలవాట్లు వేరు, ఇప్పుడున్న ఆహార అలవాట్లు వేరు. జనరల్గా ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు అయిపోయారు అందరూ. రెండవది, ఇంట్లో వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్న సమయంలో ఇంట్లో వండుకునే పరిస్థితి లేక బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించేసుకున్నారు. ఇప్పుడు రకరకాల యాప్స్ కూడా వచ్చేసినాయి. ఇటువంటి అలవాట్లు అంటే ఆహారపు అలవాట్లలో మార్పులు, గణనీయంగా వచ్చిన మార్పుల వల్ల కూడా ఏమన్నా ఈ మీరు చెప్తున్నటువంటి గుండె వ్యాధులు పెరిగే అవకాశం ఉందంటారా? ఎప్పుడు సొసైటీ అనేది డైనమిక్ సార్. సొసైటీ ఎప్పుడు స్టాగ్నేట్ ఉండదు. ఇప్పుడు మనకు పెరిగింది ఇది ఉంది. ఇప్పుడు మనం లాస్ట్ ఒక 19th సెంచరీ నుంచి తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఎట్లా ఉండేది, కాజాపు డెత్లు ఇదేంటంటే మనకు తిండి లేక, సరైన కావాల్సినంత ఆహారం లేక ఆ డెత్లు ఎక్కువ ఉండేవి. తర్వాత న్యూట్రిషన్ కొద్దిగా పెరిగింది. తర్వాత ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అంటే సరైన నీరు ఇది లేకుండా ఈ కలరా, ప్లేగు ఇట్లా వచ్చేసి డెత్లు ఉండేవి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము ఎప్పుడు ఒక ఎవ్రీ 30 ఇయర్స్కు చేంజ్ అయిపోతూ ఉంటాయి. డిసీజ్ ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది. అప్పుడు వచ్చే జబ్బులు మారిపోతూ ఉంటాయి, ఇప్పుడు వచ్చే జబ్బులు మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్కు ఏమైందంటే సొసైటీకి కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఎకనామీ పెరుగుద్ది, సోషలైజ్ పెరుగుద్ది, ఎడ్యుకేషన్ పెరుగుద్ది, అన్నీ పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు వీటిని మనమే ఇన్వైటబుల్, మనం ఆపుతాము, మనం ఆపలేము. అది సొసైటీని ఇట్ ఈస్ చేంజింగ్, దానికి తగినట్టు మనం ఉండాలి. ఇప్పుడు పోనీ మనకు ఫుడ్ ఇది బ్యాడ్ అని తెలుసు, ఏది ఆయిల్ ఫుడ్ బ్యాడు, ప్రిజర్వేటివ్ ఫుడ్ బ్యాడు అన్నీ తెలుసు. కానీ దాన్ని లేకుండా మనం చేయగలుగుతామా? పోనీ అది లేకుండా మా సొసైటీ సర్వైవ్ కాగలుగుద్దా? ఇప్పుడు 2 ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక ఎంప్లాయీ ఉండి ఒక ఎంప్లాయీకి చేయగలుగుతామా? అవన్నీ ఏంటంటే కొన్ని చాలా ఇది కాంప్లెక్స్ ఇష్యూ. మనం ఏది సింపుల్గా ఒక వర్డ్లో మీరు అందరం ఇప్పుడు ఈ ఫుడ్ మంచిది, ఈ ఎక్సర్సైజ్ మంచిది అందరం అది చేయగలుగుతామా? చేయలేం.
ఏంటంటే సొసైటీ అందరికీ మనం మంచి ఫుడ్డు, మంచి హెల్త్, మంచి ఇది అనేది ఆ లెవెల్‌కు రావాలంటే ఇండియా లాంటి కంట్రీ మేబీ ఇట్ చేంజ్ ఇంకా ఇంకొక 30 మోర్ ఇంకొక జనరేషన్ జనరేషన్ మారాలన్నమాట. అట్లా ఉంటది. బట్ ప్రెజెంట్ ఏందంటే డెఫినెట్‌గా మీరు చెప్పినట్టు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం అనమాట. దాంట్లో ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్డు, ఇది ఆయిల్ ఇవి వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఈ 3 పెరిగినాయి. 3 జబ్బులు ఏంటి అంటే షుగర్ పెరిగింది, బీపీ పెరిగింది, ఈ కొలెస్ట్రాల్ ఉంటే ఒబెసిటీ పెరిగింది. ఈ 3 ఏం చేస్తాయంటే లాస్ట్‌కు మళ్ళా గుండె మీదకి తీసుకొచ్చాయి. ఇవి అందరికీ తెలుసు ఈ జబ్బుల వల్ల వీటి వల్ల ఇవి ప్రివెంటబుల్ కాజెస్ అనమాట. ప్రివెంట్ అంటే మన చేతిలో ఉండేటివి. ఒబెసిటీ మనం కరెక్ట్‌గా డైట్ పాటించి టైంకు భోజనం తీసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్కి వెళ్తే మినిమైజ్డ్ ఫుడ్ మనం ఇంట్లో చేసుకుంటే ఆటోమేటిక్గా ఒబెసిటీ అనేది తగ్గుతుంది. కానీ అది ఎవరికి చేయం. రియాలిటీగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది కానీ చేయం. అది ప్రాబ్లం. పరిస్థితులు అలా అట్లా వాళ్ళకి ఉంటాయి. ఏర్పడతాయి. మనకు చెప్పడం చాలా ఈజీ కానీ ప్రాక్టికాలిటీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అది ప్రాబ్లం. సరే ఇంకొక విషయం అండి, రీసెంట్గా బాగా ఎక్కువగా ప్రచారం జరిగేది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అని అంటారు. అయితే నిన్న మొన్న కూడా ఐసీఎంఆర్ ఒక ప్రకటన విడుదల చేసింది. దాని మీద ఏం చెప్తారు సార్? అంటే మనకు ఒకటి ఏంటంటే సార్ ఎగ్జాక్ట్గా వీ డోంట్ నో ఏది ఎందువల్ల వచ్చింది, వ్యాక్సిన్ వల్ల వచ్చిందా కోవిడ్ వల్ల వచ్చిందా అనేది ఎవరు చెప్పలేం. సొసైటీలో ఒక ఐసీఎంఆర్ అవ్వచ్చు, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ ప్యానిక్ని క్రియేట్ చేయకుండా అది కంట్రోల్ చేసేదానికి స్టేట్మెంట్ ఇస్తాం. ఎగ్జాక్ట్గా ఎవరూ చెప్పలేం ఇది వ్యాక్సిన్ వల్ల వచ్చిందా లేకపోతే కోవిడ్ వల్ల వచ్చిందా. ఈ రెండు కాకుండా మామూలుగా సొసైటీలోనే ఈ పాండమిక్ మీరు చెప్పారు కదా ఈ లాస్ట్ 15-20 ఇయర్స్లో ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్స్ అన్నీ కానీ తర్వాత ఇప్పుడు కోవిడ్లో ఇంకొక 2 సంవత్సరాలు అందరూ సెడెంటరీ అయినారు. వాటి తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చినాయా అనేది ఎవరు మనం స్టడీ చేస్తే ప్రూవ్ చేస్తే తప్ప ఎవరు చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఆ పరిస్థితులకు ఇప్పుడు మనకి ఎట్లా సొసైటీ ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? సేవ్ ద లైఫ్స్. పేషెంట్ మనం ఎప్పుడు తీసుకునే డెసిషన్ కానీ గవర్నమెంట్ సొసైటీని అందరి మన ఇండివిజువల్ పర్సన్ ఒక్కరిని గుర్తుపెట్టుకొని చేయదు, సొసైటీ అందరి కోసం చేస్తుంది. సొసైటీలో అప్పుడుండే పరిస్థితిలో ఆ డెత్లు, ఆ ప్యానిక్ క్రియేషను, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసేదానికనే దానికోసం ఇప్పుడు మామూలుగా వ్యాక్సిన్కి ఇట్ టేక్స్ 10 years టైం. మొత్తం మనం అన్ని టెస్ట్ చేసి అన్నీ వచ్చేటప్పుడు ఆ రోజుటికి ఏంటి మనం ఫస్ట్ కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది అది మనం కంట్రీ ఒకటో లేకపోతే మనం ఒకరమో పర్మిషన్ ఇచ్చింది కాదు, అది ప్రపంచం అంతా తీసుకునే నిర్ణయం. దాన్ని ఎక్స్పర్ట్స్ చూసుకొని మనకు ఎట్లా అయితే మన మానవాళి సర్వైవల్కి ఉపయోగపడుతుందో దాని మీద డెసిషన్ తీసుకుంటాం. దాన్ని మనం ఇండివిజువల్గా డిక్లేర్ చేయకూడదు. కానీ మనకు ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఎక్స్పర్ట్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. మనం ఒక్కరము ఇన్వాల్వ్ కాం, మనకు కనిపించే అంత ఇది ఉండదు. మన ఒక్కరి కోసం మనం తీసుకోం. మనం ఒక్కరమే సమాజం అంటేనే అందరు కలిసి ఉండేది, అందరినీ దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకుని ఉంటారు. దానివల్ల వచ్చేది అని చెప్పడం డెఫినెట్గా ఒకటైతే నిజం. దాని తర్వాత పెరిగింది, ఆ పెరిగిన పర్సంటేజ్ కానీ మినిమల్. 1,00,000 మందిలో ఇప్పుడు 10 లక్షల పాపులేషన్ ఉండే ఊర్లో ఒక కేసు పెరిగింది అనుకో, దాన్ని అంతటిని మనం సొసైటీ అంతటి దీనికి ఆపాదించాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్కి సంబంధించి కొన్ని పదాలు వినిపిస్తూ ఉంటాయి. మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ అంటారు, మైల్డ్ స్ట్రోక్ అంటారు. ఏంటి అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఏం చెప్తారు దాని గురించి? మ్యాసివ్ స్ట్రోక్ అనేది అంటే మనకు గుండెకు 3 రక్తనాళాలు ఉంటాయి సార్. ఎడం పక్క 2 రక్తనాళాలు ఉంటాయి, కుడి పక్క ఒకటి ఉంటాయి. ఏ ప్రాంతంలో బ్లాక్ అయిన దాన్ని బట్టి మన అవుట్కమ్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడు మనకు దగ్గరగా 50-60% బ్లడ్ సర్క్యులేషన్ ఈ వెజల్లో వెళ్తుంది. ఈ వెజల్లో ఒక 15-20%. ఈ కుడి పక్క 20-25% ఈ రక్తనాళం తీసుకెళ్తారు. సపోజ్ ఈ ప్రాక్సిమల్ అంటే ఫస్ట్లోనే బ్లాక్ అయిపోయింది అనుకో, అంటే ఈ సప్లై చేసే మొత్తం అంతా కానీ రక్త సరఫరా ఆగిపోయినట్టు. అంటే మన గుండెలో 50-60% గుండెకు రక్త సరఫరా, దాన్ని మ్యాసివ్ అంటారు. అర్థమైందా? 50% ఎక్కడ ఎంత తక్కువ ఉంటే అంత అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్నది కానీ మనకు డ్యామేజ్ చేయొచ్చు. చిన్న బ్లాక్ కానీ మనం మైల్డ్ అనుకునే పేషెంట్ మనం అన్నీ చేసినట్టు కానీ రిస్క్ ఒక్కొక్కటి. బట్ జనరల్గా ఏంటంటే ఎంత ఎక్కువ డ్యామేజ్ అయితే
అంత అవుట్కమ్ అంటే మనకు సర్వైవల్ రేట్ కానీ తర్వాత అవుట్కమ్ కానీ పేషెంట్ బతికే ఛాన్సులు కానీ తక్కువ ఉంటాయి. తక్కువ డ్యామేజ్ ఉండింది అనుకోండి, చిన్నగా ఇక్కడెక్కడో బ్లాక్ ఉండింది అట్టేటప్పుడు ఛాన్సెస్ సర్వైవ్ ఎక్కువ ఉంటాయి. అట్లా ఏదైనా రిస్క్ అనేది మెయిన్, రిస్క్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువ. అంటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టైం. వచ్చిన మనకు గుండె నొప్పి వచ్చింది, ఎంతసేపట్లో మనము హాస్పిటల్ రీచ్గా, ఈ బ్లాక్ ఇక్కడ అయిందనుకోండి, ఈ బ్లాక్ని ఎంత త్వరగా మనం తెరవగలుగుతాము అనే దాన్ని బట్టి మన పేషెంట్ సర్వైవ్ ఉంటుంది. ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 అవర్లో అనుకోండి, ఫస్ట్ 3 అవర్స్లో చాలా వరకు మజిల్ డ్యామేజ్ ఉండదు, అంటే తక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఫస్ట్ 1 అవర్లో వచ్చే ఆల్మోస్ట్ 90% మజిల్ డ్యామ్ లేకుండా మొత్తం అంతా ప్రిజర్వ్ అవుతుంది. 3 గంటలు దాటిన తర్వాత చాలా వరకు డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకా రాదు, వెనక్కి రాదు. రిమైనింగ్లో ఆపగలుగుతాం తప్ప డ్యామేజ్ అయిన ఇంక వెనక్కి తీసుకురాలేం. ఆ డ్యామేజ్ అట్లే ఉండిపోద్ది. అందుకోసమే ఫస్ట్ 3 ఆ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అటాక్ వచ్చింది అనుకోండి, క్యాథ్లాబ్ సెంటర్ ఉండింది అనుకో, అంటే క్యాథ్లాబ్ అంటే మనం యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ను ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా దాన్ని ఆ బ్లాక్ను క్లియర్ చేసి, ఆ ఫెసిలిటీస్ ఉండే సెంటర్ కానీ ఉంటే మనకు అవుట్కమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మనం దూరంగా ఉన్నాం, రాలేకపోతున్నాం, మనకు క్యాథ్లాబ్ లేదు, దానికి ఏంటంటే గవర్నమెంట్ కానీ ఏంటంటే ఒక ఇంజెక్షన్, రక్తం ఆ గడ్డ కరిగేదానికి ఒక ఇంజెక్షన్ ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నారు అనమాట. టెనెక్ప్లేజ్ అంటాం, స్ట్రెప్టోకైనేజ్ అంటాం. ఆ ఇంజెక్షన్స్ ఇస్తే ఆ గడ్డ కరుగుతాయి. ఆ ఇచ్చేసి ఇమీడియట్గా మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట పేషెంట్ను క్యాథ్లాబ్ ఉండే సెంటర్కి చేస్తే మిగతా సర్వైవల్ అనేది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ క్యాథ్లాబ్ తీసుకెళ్ళడం ప్రొసీజర్ కామన్గా ఖచ్చితంగా చేయాలి. అది మనం అది మనకు ఆ ఇంజెక్షన్ 50 నుంచి 60% సక్సెస్ ఉంటుంది. 100% ఆ ఇంజెక్షన్ ఇచ్చే కరిగిపోయే అట్లా ఉండదు. 50 నుంచి ఎవరికి 50%లో ఉంటారు, ఏ పేషెంట్ 60%లో ఉంటారో మనకు తెలియదు. ఒక 40% ఓపెన్ కాకపోవచ్చు. ఆ ఓపెన్ కాకపోయినప్పుడు మనం ఇది చూసుకోవాలి. మనకి అది ఏంటంటే పేషెంట్కి ఆ ఓపెన్ అయింది అనుకోండి, మనకు వచ్చే నొప్పి తగ్గుతుంది, ఆయాసంతో మనకు సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. దాని అర్థం సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయినాయి అంటే అర్థం ఏంటంటే ఇంజెక్షన్తో సక్సెస్ అయినట్టు. ఇంజెక్షన్తో సక్సెస్ అయినా కానీ ఒక 3 రోజుల తర్వాత పేషెంట్ని స్టేబుల్ చేసుకొని మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. యాంజియోగ్రామ్ చేసి ఎంత ప్రాబ్లం ఉంది, ఏంటి, మందులతో పోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్గానే వచ్చేసిండ్రు అనుకోండి, ముందే ఇమ్మీడియట్గా చేసేస్తారు. ఇమ్మీడియట్గా చేసేసి ఆ బ్లాక్ను బట్టి వాళ్ళ బ్లాక్ క్లియర్ అయిన రక్త సరఫరా అనేది ఈ మూసుకోపోయిన రక్త సరఫరాను మళ్ళీ పునరుద్ధరించాలి. అది మెయిన్ గోల్. ఆ ఇంజెక్షన్తో ఇస్తానమా లేకంటే యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ చేస్తానమా అనేది ఏదైనా కావచ్చు, ఏ పద్ధతి అయినా కావచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు విలేజ్ లెవెల్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉండకపోవచ్చు, మెయిన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఉంటాయి అందుబాటులో. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొద్దిగా విలేజ్ లెవెల్ అంటే ఒక ప్రైమరీ లెవెల్ కాదు కానీ ఒక ఇవి ఉన్నాయి కదా మన ఒక అర్బన్ హెల్త్ 100 బెడెడ్ హాస్పిటల్లో ఇట్లా ఉండే, ఇప్పుడు రామచంద్రపురం ఇట్లా అడిగి ఉంటాయి అనమాట. అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోకి రీచ్ అయిపోయినాయి అన్నమాట. ఓకే సార్, అక్కడ వల్ల పెట్టేసినారు. సార్ ఒక పేషెంట్ హార్ట్ డిసీజ్తో బాధపడుతున్నాడు, పూర్తిగా బ్లాక్స్ కాకపోయినా మైనర్ బ్లాక్స్ ఉన్నాయి, దాన్ని మెడిసిన్తో క్యూర్ చేసుకోవచ్చా భవిష్యత్తులో ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా? మనకు ఒక 70% బ్లాక్ వచ్చేంత వరకు మనం ఏం మందులు సరిపోతాయి. 70% కంటే ఎక్కువ బ్లాక్ ఉంటేనే స్టెంట్ కానీ అట్లా పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మల్టిపుల్ బ్లాక్స్ అంటే 3 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు స్టెంట్ కంటే ప్రిఫరెన్స్ బైపాస్ ఇచ్చారు. ఓపెన్ సర్జరీ అంటాం, ఓపెన్ హార్ట్ సర్జరీ బైపాస్ అంటాం. నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఎక్కువ ఉండడము అట్లా ఉన్నప్పుడు బైపాస్ బెటర్ ఉంటుంది. బైపాస్ కంటే ఇప్పుడు తక్కువ బ్లాక్లు 2-3 బ్లాక్లు ఉన్నాయి, అప్పుడు స్టెంట్లు పెడతాం. ఇంకా తక్కువ పర్సంటేజ్ బ్లాక్ అంటే మనకు ఆ రక్తనాళంలో ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉందనేది 70% కంటే తక్కువ ఉన్నది అనుకోండి, జనరల్గా మందులు సరిపోతాయి. అట్లా ఉంటుంది సార్. జనరల్గా ఒక హార్ట్ కంప్లైంట్తో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్ ఇన్ కేస్ మెడిసిన్తో క్యూర్ అవ్వదు, కంపల్సరీగా మీరు స్టెంటింగ్ చేయాల్సిందే అన్నప్పుడు, స్టెంట్ వేసిన తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎన్ని రోజుల వరకు మీరు చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మందులు వాడాలి? పేషెంట్కు అంటే కండిషన్ బట్టి సార్, స్టెంట్ బట్టి ఒకసారిగానే ఒకవేళ సపోజ్ యాంజియోగ్రామ్ చేసి దాంట్లో స్టెంట్ వేయాల్సిన పరిస్థితి వచ్చే, స్టెంట్ వేసిన తర్వాత ఫస్ట్
ఫస్ట్ 24 అవర్స్ కొద్దిగా క్రూషియల్. అంటే అక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ అంటాం. అంటే స్టెంట్ పెట్టిన తర్వాత మళ్ళా మూసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 1%. 1% అంటే ప్రతి 100 మందిలో 1% ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ఎవరికి వస్తుంది అనేది మనం చెప్పలేం. ఆ జాగ్రత్త ఫస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు కొద్దిగా మందు అందుకోసమే ఆ పేషెంట్లను ఐసీయూలో పెట్టి మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏమన్నా సడన్గా అట్లా మూసుకోపోయినప్పుడు గుండె నొప్పి రావడము, లేకుంటే సడన్గా అరెస్ట్ కావడం ఇట్లా ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ 24 అవర్స్ క్రూషియల్. 24 అవర్స్ అయిపోయిన తర్వాత మందులు ఉంటాయి. ఫస్ట్ 1 ఇయర్ 2 బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాడాలి. 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఒక బ్లడ్ థిన్నరే ఉంటుంది. ఆ ఒక బ్లడ్ థిన్నరు లైఫ్ లాంగ్ మన జీవితాంతం ఆయన ఎన్ని రోజులు ఖచ్చితంగా వాడాలి. వాడాలి. వన్స్ పెట్టిన తర్వాత మధ్యలో బాగా అయిపోయింది, నాకు నొప్పి లేదు, అంతా బాగున్నా కానీ వాడాలి. అంటే ఒకసారి హార్ట్ కంప్లైంట్ వచ్చింది, స్టంటింగ్ జరిగిందంటే ఇంక లైఫ్ లాంగ్ దాని గురించి మెడికేషన్ ఖచ్చితంగా ఉండాలి. వచ్చిందంటే మనము ఆల్రెడీ ఇట్ ఈస్ మన డిసీజ్, మనం మధ్యలో తగ్గించాను అంతే, అది క్యూర్ కాదు. 100% నార్మల్ చేయాల. ఇప్పుడు మనకు జ్వరం వస్తుంది, ఒక 5 రోజులు మందులు వాడుతున్నాం, ఆ మందులు వాడితే మళ్ళీ జ్వరం తగ్గిపోద్ది, ఇంకా దానికి మనకు సంబంధం లేదు, అట్లా పూర్తిగా నయమైనట్టు. ఇది అట్లా కాదు, ఇది తగ్గుతుంది అంతే. మనకు ఆ బ్లాక్ అనేది కాస్త మనం ఆ స్టెంట్ పెట్టు అట్లా మళ్ళీ రక్త సరఫరా పునరుద్ధరించేసినాం, అది వదిలేసేస్తే మళ్ళీ బ్లాక్ అవుతుంది, మళ్ళీ మూసుకోపోద్ది. కాబట్టి రిస్క్ ఎక్కువ, మనం లైఫ్ లాంగ్ వాడుకోవాలన్నమాట. సార్ చాలా అన్ని సెక్టార్స్లో అంటే అన్ని కేటగిరీస్ పీపుల్లో కూడా ఇది కామన్గా వచ్చే ఇబ్బంది అయిపోయింది ఈ రోజున. శ్రమజీవి లేదు. ఒకప్పుడు ఏసీ రూమ్లో ఉన్న వాళ్ళకి రాదు అంటారు, కానీ దానికి మినహాయింపు లేదు, ఎవరికి మినహాయింపు లేదు హార్ట్ కంప్లైంట్ అనేది. కానీ ఒక అపోహ అయితే ఉంది సార్, ఏంటంటే వన్స్ హార్ట్ కంప్లైంట్ వచ్చిన తర్వాత స్టంట్ వేసిన తర్వాత ఫ్యామిలీ లైఫ్కి దూరం అయిపోతారు. అంటే బరువులు ఎత్తకూడదు, బండి కిక్ స్టార్ట్ చేయకూడదు, మెట్లు ఎక్కకూడదు, లేదంటే సెక్స్లో పాల్గొకూడదు, ఇటువంటి చాలా అపోహలు ఉన్నాయి సార్. దీనికి ఏం చెప్తారు మీరు? అలా ఏం కాదు సార్. యాక్చువల్గా మీరు చెప్పినది ఏసీలు అంటారు, ఏసీ ఉండే వాళ్ళు కూర్చుండే వాళ్ళకే ఎక్కువ జబ్బులు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఏసీ ఉండే వాళ్ళకు ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది, ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ ఉంటుంది, బీపీ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకే ఎక్కువ జబ్బులు వచ్చేదానికి ఆస్కారం. ఫస్ట్ నెంబర్ 1. ఫిజికల్ వర్క్ చేసి ఇవన్నీ చూసే వాళ్ళకు కొద్దిగా గుండె జబ్బులు తక్కువ ఆస్కారం ఉంటుంది. వన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా ఒకటే, అది ఎవరు రిచ్ ఆర్ పూర్ డిఫరెన్స్ లేదు దానికి. మీరు చెప్పిన లక్షణాలు ఉన్నాయి చూడండి, కిక్కు కొట్టకూడదు, నడవకూడదు, సెక్స్లో పాల్గొనకూడదు అనేది హార్ట్ ఫంక్షన్ బట్టి. అంటే మనకు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనకు ఆ స్టెంట్ చేసిన తర్వాత దాని ఫంక్షన్ ఎలా ఉంది, మనము టూడీ ఎక్కువ చేసి దాని పనితీరు ఎలా ఉందనేది చూస్తాం. పనితీరు నార్మల్గా ఉన్నిందనుకోండి, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. నార్మల్ లైఫ్ మనం మీరు చెప్పిన ఏ పనికి అంటే బరువులు ఎత్తకూడదు, సెక్స్లో పాల్గొనకూడదు, నడవకూడదు, కిక్ కొట్టకూడదు, ఇట్లాంటి ఏమి అన్నీ చేసుకోవచ్చు. అలా కాకుండా గుండె బాగా అంటే డిలేడ్ ప్రజెంటేషన్ అంటాం. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 2వ రోజు 3వ రోజు వచ్చేసి హార్ట్ వీక్ అయిపోయి అంత తిండి అవుట్ అయిపోయింది, వాళ్ళకి ఆయాసం 4 అడుగులు. వాళ్ళని ఏంటంటే మనకు ఫస్ట్ సర్వైవల్ ఇంపార్టెంట్, ముందు క్వాలిటీ తర్వాత, ముందు మనిషి బతికితే తర్వాత క్వాలిటీ గురించి అనమాట, వాటి గురించి ఆలోచిస్తాం అనమాట వాళ్ళలో. అట్లాంటి వాటికి హార్ట్ వీక్గా ఉండి ఇట్లా ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని ఈ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. అన్ని హార్ట్ అటాక్లు సేమ్ ఈక్వల్ అవుట్కమ్ ఉండవు. వాటిల్లో మీకు చెప్పాను కదా, రక్తనాళం ఏ ప్లేస్లో బ్లాక్ ఉంది, మనం ఎంతసేపటికి ప్రజెంట్ అయినాము, ఎంతసేపటి తర్వాత ఆ రక్త సరఫరా అనేది మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయగలిగాము, మళ్ళీ ముందు మాదిరి చేయగలిగాము, దాన్ని బట్టి మన అవుట్కమ్ ఉంటుంది. అవుట్కమ్ను బట్టి మీరు నార్మల్ ఎల్ఈ ఫంక్షన్ అనుకోండి, అంటే హార్ట్ మన పనితీరు దగ్గరగా ఆ ముందుండే పనితీరుకి ఈక్వల్గా ఉండింది అనుకోండి, అన్ని పనులు చేసుకోవచ్చు, ఏ పనికి మనము ఆపాల్సిన అవసరం లేదు. హార్ట్ వీక్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయాసం వస్తుంది. అట్టేటప్పుడు మాత్రం మీరు చెప్పిన ఇవి కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఒక పర్సన్కి ఒక 40 years ఏజ్లో సపోజ్ హార్ట్ కంప్లైంట్ ఉంది నాకు అని తెలిసింది, మీరు మీ దగ్గరికి వచ్చారు, అన్ని ట్రీట్మెంట్ అన్నీ తీసుకున్నారు, మళ్ళీ అదే స్థాయిలో ఒక 10 years దాటిన తర్వాత ఆయన హార్ట్ అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుందా? ఏమన్నా పెర్ఫార్మెన్స్ తగ్గుద్ది అంటారా? అవి చూసుకుంటూ ఉండాలి సార్. యాక్చువల్గా వన్స్ హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత మనకు ప్రతి ఇయర్ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మనకు హార్ట్ ఫంక్షన్ అంటే వాళ్ళు ఏ స్టేజ్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్.
ఎవ్రీ ఇయర్ వాళ్ళ పనితీరు అంటే 2DAకు ఈసీజీ చూసుకొని ముందుకంటే బెటర్గా ఉందా, తగ్గిందా, లేకుంటే ఆల్రెడీ మంచిగానే ఉంటే అలానే ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి చూసుకొని ఒక 10 ఏళ్ళ వరకు ఇంకా 100% మీకు గ్యారంటీ అట్లాంటి పదాలు అలాంటివి అట్లా ఉండవు. ఉండవు. మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఏమన్నా నొప్పి కానీ ఆయాసం కానీ అట్లా వస్తాయి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ గుండె జబ్బులో. గుండె నొప్పి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్ సైన్స్. రాకూడదండి. రాకూడదు. అవి వచ్చినాయి అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి. ఇంకా కాలవాపులు అవి వచ్చినాయి అంటే ఇంకా హార్ట్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది అన్నట్టు. ఆ లెవెల్కి పోకూడదు. అట్లా. సరే, అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉన్నారు, ఎన్నో వందల మంది పేషెంట్లను చూసే ఉంటారు మీరు. అవును. మీరు ఫేస్ చేసిన ఏదైనా క్రిటికల్ కేసు ఏదైనా ఉందా? అంటే ట్రీట్మెంట్ తీసుకుంటానికి కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను చెప్పిన ఆస్పెక్ట్స్లో పని చేయకూడదు, లేకపోతే మెట్లు ఎక్కకూడదు, ఇటువంటి కొన్ని జాడ్యాలు అంటే భయం వల్ల ట్రీట్మెంట్ తీసుకోకుండా మేము తీసుకోము అని భయపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటూ ఉంటారండి. అటువంటి వాళ్ళని ఎవరినన్నా ఫేస్ చేశారా మీరు? నేను చెప్తే నవ్వుతారు. యాక్చువల్గా నేను రెసిడెన్స్ చేసేటప్పుడు అంటే మాకు ట్రైనింగ్ 2012లో పేషెంట్కు హార్ట్ అటాక్ వచ్చి టేబుల్ మీద క్యాథ్లాబ్లో టేబుల్ మీద పెడితే ఫిమరల్ అంటే మాకు అప్పట్లో తొడలో నుంచి చేసేవాళ్ళు. అవును సార్. తొడలో నుంచి పంక్చర్ చేస్తా అంటే పేషెంట్ ఫీలింగ్ ఏంటంటే నా కిడ్నీలు కొట్టేస్తాడు, గుండె ఏడు ఉంటుంది, తొడలో ఈడ పెట్టుకొని ఏదో చేస్తాడు అని చెప్పి టేబుల్ మీద నుంచి దిగి పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. పారిపోతారండి. పారిపోయినారు. కానీ దట్ ఈస్ ద సిచ్యుయేషన్. మనకు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. మన ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ప్రతి ఏరియాలో ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ మనం డే టు డే ప్రాక్టీస్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఒకటి ఎమర్జెన్సీ వచ్చినాయి అనుకోండి సార్. హార్ట్ అటాక్ అయితేనే మిగతా కంట్రీస్లో ఏంటంటే వాడన్నీ టైం ఉంటాయి, వితిన్ 90 minutesలో మనం ఫినిష్ చేయాలి. మనకి ఏడ ప్రాబ్లం వస్తుందంటే ఇట్లా పేషెంట్కు క్యాజువాలిటీకి ఎమర్జెన్సీకి వచ్చిండ్రు నొప్పి హార్ట్ అటాక్ అని చెప్తానే సగం మంది మిగతా వాళ్ళ దగ్గర ఉండరు, సగం మంది ప్యానిక్ అయిపోతారు, అనేది పక్కకు పోతారు. రెండో ప్రాబ్లం ఏమవుతుందంటే అవుట్కమ్ చెప్తాం. ఏది మనకు ఇలా ఉంది, మనం ఇప్పుడు యాంజియోగ్రామ్ చేయాలి, ఎట్లా చేస్తే మనకు జబ్బు తెలుస్తుంది. ఇది చేసేటప్పుడు ఒక 10% రిస్క్ ఉండొచ్చు, ఒక 90% బాగుంటుంది. 90% ఎవడు పట్టించుకోరు. ఆ 10% అంటేనే ఇంకో మిగతా పక్కన వాళ్ళు వెళ్ళిపోతారు, పారిపోతారు. డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. పేషెంట్ని మనం ఏమీ చెప్పలేము. నీకు హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళు ఇంకా ప్యానిక్ క్రియేట్ అవుతారు. వాళ్ళు ఏదో అని వచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఇమీడియట్గా వాళ్ళ పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తారు. ఆ డెసిషన్ కానీ ఒక అర్ధగంట పోతుంది. ఫస్ట్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఫైనాన్స్ అనేది. ఇప్పుడు ఏ హార్ట్ అటాక్ ఇప్పుడు సపోజ్ ఎవరు కానీ ఏదో ఇన్సూరెన్స్ ఆరోగ్యనో లేకుంటే ఏదో ఒకటి ఉంటే పర్లేదు. ఏం లేకుండా ఉన్నప్పుడు ఒక 1 lakh 2 lakhs అవి ఎందుకు పెట్టుకొని వచ్చారు, ఎవరు పెట్టుకోవచ్చారు? ఆ ఫైనాన్స్ క్లియరెన్స్ మనకు సపోజ్ కార్పొరేట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ మిగతా చోట కానీ ఇంత కాస్ట్ అయ్యిద్ది అంటారు. ఆ కాస్ట్కు ఎవరు పట్టుకొని దాన్ని సిద్ధంగా ఎవరు ఉండం కదా. ఉన్నప్పుడు దాన్ని ఎవాల్యుయేట్ చేసేదానికి సగం టైం కిల్ అవుతుంది. ఇవన్నీ కానీ మనకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. రియాలిటీ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ టైం అంతా అన్నెసరీగా వేస్ట్ చేస్తాను. ఈచ్ మినిట్ కానీ ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తొలగాలంటే ఒకటి ఏంటంటే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్, ఎవరికైనా జబ్బే, ఎవరికైనా ట్రీట్మెంట్ ఒకటే. ఎవరికైనా కానీ ఆ జబ్బుకు రిచ్ పూర్ అనేది తెలియదు. అందరికీ ఆ టైంకు యాంజియోగ్రామా, స్టెంటా లేకుంటే మందులు అనేది జరగాలి. ఆడ టైము ఎప్పుడైతే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదో పేషెంట్ డాక్టర్ని ట్రస్ట్ చేస్తారు. డాక్టర్ కానీ మనకు ఆ ట్రస్ట్ పెరుగుతుంది. రికవర్ కూడా త్వరగా కానీ అవుట్కమ్ కానీ ఉంటుంది, బెటర్ సొసైటీ వస్తుంది. ఆ పొజిషన్కు హోప్ నియర్ ఫ్యూచర్లో కంట్రీ రావాలి. సార్, మీరు చెప్తున్నట్టు ఎవ్రీ 13 to 15 yearsకి ప్రతి డిసీజ్కి సంబంధించి అంటే ప్రతి ఇబ్బందికి సంబంధించిన మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి అంటున్నారు. మీరు వచ్చిన కొత్తకి ఇప్పటికి ఏమన్నా అవేర్నెస్ విషయంలో మారిందంటారా? ప్రజల్లో మార్పు వచ్చిందంటారా? లేదు, మార్పు తీసుకురావడానికి ఎటువంటి అంశాలని మీరు ప్రజలకి చెప్తారు?
అవేర్నెస్ అయితే డెఫినెట్గా పెరిగింది సార్. మెయిన్ ఏంటంటే మనకు సోషల్ మీడియా ఎడ్యుకేషన్ పెరిగింది. పిల్లలు మా మా స్మార్ట్ ఫోన్ యూజ్ ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది. వాళ్ళకు ఆ ఎడ్యుకేషన్ లెవెల్ పెరిగినాయి. ఎడ్యుకేషన్ లెవెల్ పెరిగినప్పుడు ఈవెన్ పేరెంట్స్కి కానీ వాళ్ళ మదర్ ఫాదర్కు వాళ్ళకు ఏమన్నా ఉండొచ్చేమో, వీడు చదివిందో వీడు చూసిందో వీళ్ళ పిల్లల యూట్యూబ్లో చూసి ఇట్లా ఉండొచ్చేమో అనే కింద వస్తూ ఉంటారు. డెఫినెట్గా హెల్త్ అవేర్నెస్ అయితే పెరిగింది. కాకపోతే అప్పటికి ముందుటికి ఇప్పటికి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అవుట్కమ్ కానీ ఎక్కువ అయిపోయినాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనకుండే రిసోర్స్ మనము ఎంత ఉన్నాం అనేది ఆలోచించరు. మనకు యుఎస్లో ఏ స్టాండర్డ్ కావాలో ఆ స్టాండర్డ్ ఇవ్వాలనుకుంటారు. అది ప్రాక్టికల్ ప్రాబ్లం. అంచనాలు పెరిగిపోయినాయి, అంచనాలు రియాలిటీకి దూరంగా ఉన్నాయి అన్నమాట. బట్ మనకు ఒక గుడ్ థింగ్ ఏంటంటే హెల్త్ సర్వీసెస్ యూఎస్లో ఇప్పుడు క్రానిక్ అనుకోండి, ఎలక్టివ్ కేసెస్ వాళ్ళకంటే మనకే బెటర్ ఉంటాయి. ఇప్పుడు మీరు కార్డియాలజీ కన్సల్టేషన్ యూఎస్లో కావాలనుకోండి, మీకు 3 నెలలకు మామూలుగా మీకు డైరెక్ట్ అయితే నువ్వు ఎంత పెద్ద రిచ్ ఉండొచ్చు, ఎంత డబ్బులన్నా ఉండొచ్చు. ఫిజిషియన్ చూసి క్లియరెన్స్ అయితే కార్డియాక్ ప్రాబ్లం ఉందని కన్ఫర్మ్ చేసినైతేనే కార్డియాలజిస్ట్ ప్రాబ్లం ఉంటుంది. అపాయింట్మెంట్ ముందు డైరెక్ట్గా ఫిజిషియన్ మా ఫస్ట్ ఫిజిషియన్ వెళ్ళి హార్ట్ ప్రాబ్లం ఉందంటేనే అప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగలమండి. అది కానీ ఎమర్జెన్సీ అయితే ప్రయారిటీ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ ఎలక్టివ్ అయితే 2 నెలలకు వస్తుందో 3 నెలలకు వస్తుందో అపాయింట్మెంట్ తెలియదు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి అనుకో, ఇది జాయింట్ పెయిన్స్ టీకేఆర్ చేసుకోవాలనుకో, ఇప్పుడు యూకేలో అయితే 4 ఏళ్ళు వెయిటింగ్ లిస్ట్ ఉంది. 4 సంవత్సరాల తర్వాత నీకు అపాయింట్మెంట్ వచ్చింది. బెటర్ పొజిషన్లో మనమే ఉన్నాం. ఈవెన్ బెటర్ ఉన్నా కానీ, కాకపోతే అక్కడ బెటర్ ఎక్కడ వచ్చేది అంటే మనకంటే ఈ ఎమర్జెన్సీ ఇప్పుడు హార్ట్ అటాక్లు ఉంటాయి. ఇవి మనం ఏం చేస్తాం, 1 గంట ఈ ఫైనాన్స్ వాళ్ళ పేషెంట్ని ఎడ్యుకేట్ చేసి, ఒకవేళ మనకి ఎట్లా ఉంటాయంటే ఈ ఎమర్జెన్సీ డెత్ జరిగింది అనుకోండి, పేషెంట్ థింకింగ్ అటెండెన్స్ లేని వాళ్ళు ఉండేవాళ్ళు ఈ డాక్టర్ మన జబ్బు వల్ల చనిపోయింది అనేది అనుకోరు. డాక్టర్ సరిగా చేసుకోవాలి, రకరకాల ఇవి వచ్చేస్తాయి. రెండో ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయంటే ఆ స్ట్రెస్. ఇప్పుడు సడన్ డిమేజ్ ముందు దాకా 1 గంట ముందు దాకా మాట్లాడుతూ ఉన్న పేషెంట్ నెక్స్ట్ 1 అవర్ తర్వాత లేడు అంటే ఆ ప్రాబ్లం, ఆ యాంగర్ ఎక్కడ చూపించాలా, ఎవరో ఒకరి మీద చూపించరు అనే ఇది ఉంటాయి. మూడో ప్రాబ్లం ఏమొచ్చిందంటే సపోజ్ అఫోర్డబిలిటీ లేకుండా ఉండింటారు, నువ్వు తీసుకుని ఉంటావు వాళ్ళకు, అది మళ్ళీ ఫైనాన్స్ వీళ్ళు ఏమంటారు హాస్పిటల్ కానీ ఇవి ఆ ఫైనాన్స్ ఇట్లా అడిగిన ఆ కోపం యాడ్ చూపించాలా, ఇట్లా హాస్పిటల్ మా స్టాఫ్ మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు ఇక్కడ ఉంటాయి, ఈ ఇండియాలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అవి ఉండేవి. సార్ ఇప్పుడు స్టంటింగ్ చేసేటప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కీమ్ ఉంది ఆరోగ్యశ్రీ, అందులో ఒక స్టంట్ వేస్తారు. కానీ కొంతమంది పేషెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు దానికన్నా బెటర్ది ఉందా అని, లేకపోతే డాక్టర్సే సజెస్ట్ చేస్తూ ఉంటారు దానికన్నా మంచిది అని. ఏది బెస్ట్ అంటారు స్టంట్ వేసే విషయం? స్టెంట్లు బెటరు ఇదేముండదు సార్. మీరు ఒకసారి వేసుకున్నారు, నేను ఒకసారి వేసుకున్నాను అంటే వేరే విధంగా అనుకోవద్దు. ఇప్పుడు నేను వేసుకునే షర్టు 1500 ఉంటుంది, మీరు వేసుకునే షర్టు 500 ఉంటుంది. 20 పైన ఒకటే, ఏదైనా మన బాడీని కవర్ చేయడానికే ఉంటాయి. 2 ఒకటే పని చేస్తాయి, 2 ఒకటి. అవి వేసుకుంటే ఆ బ్రాండ్ బట్టి దాని వాల్యుయేషన్ పెరుగుద్ది. రియాలిటీ ఏంది, 2 ఒకటే పని చేస్తాయి, 2 ఒకే మాదిరి ఉంటాయి. అర్థమైందా? లక్ష్యం ఒకటే. ఇక్కడ కానీ మెడిసిన్ కానీ అంతే, ఈ స్టెంట్ కానీ అది కోబాల్ట్ క్రోమ్ ఒక మెటల్. ఇప్పుడు గోల్డ్ ఉందండి, అమెరికాలో కొన్నా గోల్డే, ఈడ కొన్నా గోల్డే. అర్థమైందా? అది మ్యానుఫ్యాక్చరింగ్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నప్పుడు కాస్ట్ వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది, ఇంపోర్ట్ చేస్తే అప్పుడు దాని కాస్ట్ వాల్యుయేషన్ పెరుగుతుంది. మనకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ఉంటుంది కాబట్టి తక్కువ కాస్ట్కి అవుతుంది కాబట్టి ఆ రేట్ అనేది మనం తక్కువకు ఇవ్వగలుగుతాం. అట్లా డిఫరెన్స్ అయితే ఏం లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు మాకు. మరోసారి మిమ్మల్ని ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మేము మిమ్మల్ని సంప్రదిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చేటువంటి హార్ట్ అటాక్స్కి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటి కారణం కాదని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. అయితే ప్రతినిత్యం అంటే ఇదే పరిస్థితి హార్ట్ కంప్లైంట్స్ విషయంలో ఎప్పుడూ ఉండేదేనని, అయితే దీన్ని చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు అని కూడా డాక్టర్ ఓబుల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒకసారి హార్ట్ కంప్లైంట్ అనేది వస్తే మాత్రం జీవితాంతం
దాని గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా లైఫ్ని లీడ్ చేయొచ్చు అని కూడా డాక్టర్ ఓబుల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియో మీద ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.